సంపూర్ణ ఆరోగ్యానికి కమ్మని పులుసు. ఒక హెల్దీ సూప్ని మనం ఈరోజు ఎలా తయారు చేయాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది యాక్చువల్గా నాకు సిద్ధ విద్యని ఇచ్చి బ్రహ్మ విద్య వైపు నడిపించినటువంటి మా గురువుగారు అయినటువంటి పుణ్యస్వామి గారి ద్వారా ఈ రెసిపీ నాకు తెలిసింది. ఇది నాకు ఆయన చెప్పిన తర్వాత కొంతమంది పేషెంట్స్కి నేను ఇది ప్రిఫర్ చేయడం జరిగింది, కొంతమందికి నేనే స్వయంగా చేసి పెట్టడం కూడా జరిగింది. సో చాలా మంచి రిజల్ట్ వచ్చినటువంటిది ఇది. సో ఇది మా గురువుగారు చెప్పినటువంటి రెసిపీ. ఎన్నాళ్ళు మనం చాలా డిఫరెంట్ ఆహార ఔషధాలు మనం చెప్పుకుంటూ వస్తున్నాం. హెల్దీ ఫుడ్ అనేటువంటి ప్లేలిస్ట్లో మీకు అవన్నీ దొరుకుతాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే, ఇది కేవలం మా గురువుగారు స్వయంగా నాకు చెప్పినటువంటిది. ఇది అందరికీ అందాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఇది చెప్తున్నాను. సో మా గురువుగారు పుణ్యస్వామి గారిని నేను మనస్ఫూర్తిగా ఆయన స్మరించుకుంటూ దీన్ని నేను మీకు చెప్తాను. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి ఒక చక్కని ఆహార ఔషధం ఇది సంపూర్ణ ఆరోగ్యానికి ఈ సూప్ ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ వస్తువులు మనం చూసుకున్నట్లయితే, ఈ సూప్కి మెయిన్ మనకి హార్స్ క్రాబ్ అంటే ఉలవలు, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఉలవల బేస్ మీద ఇది మనం తయారు చేస్తాం. సో అలానే ఉలవ కట్టు కూడా కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి క్లియర్గా మీరు పూర్తిగా వినండి. కావాల్సిన పదార్థాలు చూసుకున్నట్లయితే ఉలవలు, నెక్స్ట్ పచ్చి పసుపు, ధనియాలు, జీలకర్ర, వాము, ఎండుమిర్చి, మిరియాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ఇంగువ, పచ్చి ఉసిరికాయలు, సైంధవ లవణం. ఇవి దీనికి కావాల్సినటువంటి బేసిక్ ఇంగ్రీడియంట్స్. ఎంత అన్న విషయంలో మీరు ఏమి కన్ఫ్యూజ్ అవ్వద్దు. జనరల్గా ఉలవలు అన్నది ఎక్కువ మోతాదులో ఉంటుంది. మిగతా ధనియాలు, జీలకర్ర, వాము అనేది సాధారణంగా మనం ఎంతైతే వాడుకుంటూ ఉంటామో అంత మీకు సరిపోద్ది. అదే మిరియాలు కూడా కొద్దిగా ఉంటే మీకు సరిపోద్ది. ఈ విధంగానే అదేవిధంగా మనకు పచ్చి ఉసిరికాయలు అయితే ఒక మనిషికి అయితే ఒక 3 ఉసిరికాయలు, పెద్ద ఉసిరి ఉంటుంది కదా, అవి ఒక 3 ఉసిరికాయలు ఒక మనిషికి అయితే సరిపోద్ది. ఆ విధంగా మీరు కొంచెం లెక్క చూసుకోండి. సో ఇక్కడ మనం దీన్ని ఇప్పుడు తయారు చేసే పద్ధతి చూసుకున్నట్లయితే, ధనియాలు, జీలకర్ర, వాము, ఎండుమిర్చి, ఉలవలు, ఈ 5 వస్తువులు కూడా కాస్త నెయ్యి వేసి కొంచెం లైట్గా దోరగా వేపాల్సి ఉంటుంది. వేయించిన తర్వాత దాన్ని దించి, పొయ్యి మీద నుండి దించి, దీనిలోని పచ్చిపసుపు ఉంది కదా, ఈ పచ్చిపసుపు కూడా మనకి ఒక కొమ్ము పచ్చిపసుపు ఉంటుంది కదా, తెలుసు కదా మీకు, ఒక కొమ్ము మీకు పచ్చిపసుపు సరిపోద్ది మీకు. సో వీళ్ళు పచ్చిపసుపు మనం చిన్న ముక్కలుగా తరిగి, అదేవిధంగా ఉసిరికాయలు మనం చెప్పాం కదా, ఉసిరికాయలు కూడా ముక్కలుగా తరిగి, మిరియాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి అన్నీ కూడా కలిపి గ్రైండ్ చేయాలి. అంటే ఇప్పుడు మనం దోరగా వేపిన ధనియాలు, జీలకర్ర, వాము, ఎండుమిర్చి, ఉలవలు
అన్నీ లైట్గా మనం నెయ్యిలో వేపుకున్నాం కదా, వాటితో పాటు ఇప్పుడు ఇవి నేను చెప్పినవన్నీ కూడా పచ్చి పసుపు తాలూకా ముక్కలు, ఉసిరికాయ తాలూకా ముక్కలు, అదేవిధంగా మిరియాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి అన్నీ కలిపి మొత్తం గ్రైండ్గా పేస్ట్లాగా చేసి ఇది మనం వాటర్లో వేసి బాగా మరిగించాలి. బాగా మరిగించిన తర్వాత కొంచెం సైంధవం లైట్గా వేసి, ఎక్కువ వేయకూడదు, సైంధవం లైట్గా వేసి ఇంగుతో తాలింపు పెట్టుకోవాలి. ఇంగుతో ఎప్పుడైతే మనం తాలింపు పెట్టుకుంటామో అంతే, దాన్ని దించేయాలి. బాగా మరిగిన తర్వాత ఇది చేయాలి, తాలింపు పెట్టుకోవాలి ఇంగుతోని, అంతే. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇదే మీకు ఒక చాలా హెల్తీ సూప్ అనమాట. దీన్ని మీరు చట్నీలా కూడా వాడుకోవచ్చు, అంటే టిఫిన్లోకి. అదేవిధంగా మిల్లెట్స్లో కలుపుకొని తినొచ్చు, రైస్లో కలుపుకొని తినొచ్చు, ఈవెన్ పుల్కాల లాంటి దాంట్లో కూడా మనం ఈ సూప్ను మనం వాడుకోవచ్చు. మాకు పుల్కాలు ఖచ్చితంగా మాకు కర్రీ ఉండాలి అన్న నియమం ఎవరికి కనుక లేకపోతే ఎవరికైనా ఇప్పుడు నేను చెప్పిన ఈ సూప్ని వాళ్ళు వాడుకోవచ్చు. ఇది దీన్ని తయారు చేసేటువంటి పద్ధతి. ఇకపోతే మరి మా గురుగారు చెప్పిన ఈ అద్భుతమైన ఆహార ఔషధానికి ఉండే ఉపయోగాలు ఏంటి అన్నది కూడా మనం కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనివల్ల రక్తశుద్ధి అవుతుంది, చర్మవేదనలు తగ్గుతాయి, అదేవిధంగా జీర్ణశక్తి బాగుంటుంది, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది, లంగ్స్ ఊపిరితిత్తులు, లివర్ కాలేయం, గాల్ బ్లాడర్, అదేవిధంగా స్ప్లీన్, డయాబెటిక్ కాంప్లికేషన్స్ అంటే షుగర్కి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి, నెక్స్ట్ స్నోరింగ్, గురక, ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. కంటి చూపుకి ఇది చాలా మంచి ఔషధం. అదేవిధంగా ఇమ్యూనిటీకి తిరుగులేదు, అంటే రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది. అదేవిధంగా ఫీవర్ని తగ్గిస్తుంది, అంటే ఫీవర్లో కూడా ఇది వాళ్ళు వేడివేడిగా కనుక వేసుకొని, మనం ఫీవర్లో జనరల్గా వేపుడు జావ చేసుకుంటాం కదా, అంటే ఇప్పుడు వేపుడు జావ అంటే చాలామంది మర్చిపోయారు, చేసుకుంటే మంచిది. ఆ వేపుడు జావలో కూడా మనం దీన్ని కొద్దిగా వేడి చేసుకొని ఇది కనుక వేసుకున్నట్లయితే చాలా చక్కగా మీకు డైజెస్ట్ అవుతుంది. జ్వరం తాలూకా ఈ నోరు చేదుగా ఉండటం, ఈ తలనొప్పి ఉండటం, ఈ జ్వరంకి సంబంధించిన సమస్య ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుతాయి. దీనివల్ల మీకు సి రియాక్టివ్ ప్రోటీన్, సి ప్రోటీన్ అంటారు కదా, సి రియాక్టివ్ ప్రోటీన్ ఏదైతే ఉందో మనకి ఆటోఇమ్యూనిటీ ప్రాబ్లంలో ఇది అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది, ఈ వాటికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. అదేవిధంగా మీకు కీళ్ళవాతం, రొమటైడ్ ఆర్థరైటిస్లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. రొమటైడ్ ఆర్థరైటిస్లో ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో ఇది తిరుగులేనటువంటి ఔషధం. యాక్చువల్గా నాకు మా గురుగారి దగ్గరికి వెళ్ళిన కొత్తలు, అంటే సుమారు 2011 నుండి నేను మా గురుగారి దగ్గరికి వెళ్తున్నాను. 2012, 13 ఆ టైంలోని నా దగ్గరకు వచ్చినటువంటి కొంతమంది రోగుల మా గురుగారు అప్పుడు నాతో కొన్ని విషయాలు మాట్లాడేవారు. ఈ ఆయుర్వేద ఔషధాల కోసం గట్రా మాట్లాడుతున్న క్రమంలోని అప్పుడు ఆయన అడిగారు, నువ్వు ఏ ఆహారాన్ని నువ్వు ప్రిఫర్ చేస్తే తొందరగా ఈ జాయింట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తగ్గుతుంది అని అడిగారు. అడిగితే తెలుసు కదా మనకి మ్యాటర్ తక్కువ మాటలు ఎక్కువ, ఏవేవో చెప్పాను. అన్నీ చెప్పిన తర్వాత నవ్వి ఒకటి చెప్తాను రాసుకో అని చెప్పేసి ఇది చెప్పారు క్లియర్గా. ఎక్స్ప్రెసివ్ కీళ్ళవాతం అంటే రొమటైడ్ ఆర్థరైటిస్లోని ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫ్లమేషన్ మీద మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల జాయింట్ దెబ్బతింటుంది, ఆ దెబ్బతినడం కూడా తగ్గిస్తుంది. కారణం ఏంటంటే ఉలవలు. అర్థమైంది మీకు? ఉలవలు మీకు మంచి హెల్తీయెస్ట్ కాల్షియం బాడీకి. గుగ్గిళ్ళు అంటారు మనకి, ఈవెన్ గుర్రానికి ఉండేటువంటి శక్తికి కూడా ఈ ఉలవలే ముఖ్యమైన కారణం. అందుకే దీని పేరే ఇంగ్లీష్లో మనకు హార్స్ గ్రామ్ అంటారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో కొంతమంది ఇళ్ళలో ఉలవలంటే తెలియని పిల్లలు నేను చూశాను. పెళ్ళికి వచ్చిన పిల్లలు ఉలవలంటే నేనేదో ప్రపంచంలో లేని భాష ఏదో నేను మాట్లాడుతున్నానని నా ముఖం చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో పిల్లలకి ఖచ్చితంగా ఇవన్నీ పరిచయం చేయండి. చక్కని ఆహార వస్తువులు మన ఛానల్లో ఉన్నాయి. వాటన్నిటిని మీరు తయారు చేసుకొని కనుక మీరు తింటూ ఉంటే చాలా వరకు మీ ఆదాయం అనవసరంగా వైద్యశాల పాలిట అవ్వకుండా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. సో అది దానికోసం మాత్రం ఈ చిన్న ప్రయత్నం. సో ఇది విషయం. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ తాలూకా ఇన్ఫ్లమేషన్స్లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే
పేగుల తాలూకా ఆరోగ్యం చాలా బాగుంటుంది, అంటే గట్టి హెల్త్ కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా కిడ్నీ స్టోన్స్ తగ్గుతాయి. మీకు తెలుసు ఉలవలు అలాగే కిడ్నీ స్టోన్స్ తగ్గిస్తాయి, కాల్షియం స్టోన్స్ని. సో మన బాడీకి కాల్షియంని అందిస్తూ కాల్షియం వల్ల వచ్చే సమస్యలను తగ్గించడంలోని ఉలవలకు మించింది లేదు. సో ఇది అదేవిధంగా మీకు స్కిన్ గ్లో, చాలామంది ఆడపిల్లలు మేము అందంగా కనిపించాలనుకుంటారు కదా. సో వాళ్ళందరికి కూడా ఈ స్కిన్ గ్లో అనేది వాటి కారణం ఏంటంటే రక్తశుద్ధి అవ్వటం, పైగా ఇప్పుడు నేను చెప్పిన ఈ రెసిపీలోని మీకు తెలియకుండానే సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా స్కిన్ చాలా బాగుంటుంది. సో ఇది స్కిన్ గ్లో కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా కర్ణనాదం, అంటే చెవుల్లోని గీమ్ అనేది ఒక సౌండ్ రావడం అనేది కొంతమంది సమస్యగా భావిస్తూ ఉంటారు. సో అటువంటి కర్ణనాదాలు కూడా మీకు తగ్గుతాయి. సో అంటే సర్క్యులేషన్ అన్నది బాగా ఉంటుంది. జలుబు, దగ్గు, కఫం ఇవన్నీ పోతాయి. అదేవిధంగా మానని రుణాలు, అంటే ఈ గాంగ్రీన్ లాంటివి, నాడీ రుణాలు లాంటివి, సర్క్యులేషన్ అందక ఉండేవి, ఇవన్నీ కూడా తగ్గుతాయి. వెరికోస్ వెయిన్స్ కంట్రోల్ అవుతాయి. అదేవిధంగా డీవీటీకి కూడా చాలా బాగా పనిచేస్తుంది, అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్. మన ఛానల్లో డిసీజ్ ఉంది చూడండి. సో డీప్ వెయిన్ థ్రాంబోసిస్ కూడా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా బాడీకి కావాల్సినటువంటి కాల్షియంని అందిస్తుంది. సో ఇలాగ మీకు అనేకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి, 1-2 కాదు. సో ఈ సర్క్యులేషన్ పెంచడం వల్ల ఇది మీకు కర్నరీ ఆర్టరీ డిసీజ్ కూడా పనిచేయాలి, అంటే హార్ట్లో బ్లాక్లు ఏమైనా సరే అవి కూడా మీకు క్లియర్ అవుతాయి. ఎంతకన్నా ఏం కావాలి, ఆర్టరీలు అనేవి దానివల్ల అవుతున్నాయి. సో ఇవన్నీ చాలా బాగా పనిచేస్తాయి. బీపీ కూడా కంట్రోల్ అవుతుంది, ఎందుకంటే మీకు కొలెస్ట్రాల్ కంట్రోల్ అవ్వటం వల్ల బీపీ ఫ్లక్చువేషన్ తగ్గుతుంది. సో అప్పుడు బీపీ నార్మలైజ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాగ మీకు చాలా రకాలైనటువంటి 100 ఉపయోగాలు అన్నవి ఈ ఆహార వస్తువుల్లో ఉన్నాయి. సో దీనివల్ల ఎలాంటి సమస్యలు లేవు, కానీ ఎలాంటిదానికైనా ఏదో ఒక కాంట్రాఇండికేషన్ చెప్పుకోవడం మనకున్న అలవాటు మన వీడియోలు అన్నింటిలో. సో దీనికి కూడా దిష్టి కోసం మా గురువు గారు చెప్పింది అయినా సరే, దిష్టి కోసం ఒక చిన్న కాంట్రాఇండికేషన్ ఏంటి అంటే ఇది తినడం వల్ల ఏదైనా నష్టం ఉంటే అది ఏంటి అంటే, మీకు ఒక లూజ్ మోషన్స్ అవుతున్నాయి అనుకోండి, అంటే విరేచనాలు లూజ్ మోషన్స్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు ఇది తినకండి ఆ ఒక్క సందర్భంలో. అదేవిధంగా బాడీ చాలా హీట్గా ఉందనుకోండి, విపరీతం వేడిగా ఉందనుకోండి, అప్పుడు కూడా దీన్ని అంతగా తినకండి. ఆ 2 సందర్భాలు తప్ప మనం ఇలాగా ఈ చారులు, రసాలు, ఈ సాంబార్లు ఎలాగ చేసుకుంటున్నాం, వాటితో కనీసం వారానికి 1-2 సార్లు కనుక ఇది చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఆరోగ్యం మన సొంతం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఆత్మ నమస్కారం.